1 మినిట్‌లో మనం వెబ్‌సైట్‌ని ఎట్లా బిల్డ్ చేయొచ్చు? గిట్‌హబ్ కోపైలట్ యూజ్ చేసుకొని మనం ఏం కోడ్ రాయక్కర్లేదు. జస్ట్ మనం ప్రాంప్టింగ్ ఇస్తే చాలు. ఎట్లో ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ ఏంటంటే వీఎస్ కోడ్‌లోకి వెళ్లి సెర్చ్ బార్ పక్కన గిట్‌హబ్ కోపైలట్ బొమ్మ ఉంది కదా! అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఓపెన్ చాట్ అని చేస్తే మనకి ఇలా అయితుందనమాట. సో, నా ప్రాంప్ట్ 1 ఏంటంటే టోడో లిస్ట్ కోడ్ అని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే మనకి కోడ్ అనేది జనరేట్ అయితుంది. ఆ కోడ్ జస్ట్ మనం అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత అది ఓపెన్ విత్ లైవ్ సర్వర్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఓపెన్ చేస్తే మనకి కోడ్ అనేది క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ అయితుందనమాట. సో, ఓపెన్ అయితే మనకి ఇట్లా వచ్చింది ఇంటర్ఫేస్ టోడో లిస్ట్. సో, నేను సెకండ్ ప్రాంప్ట్ వచ్చేసరికి ఏంటంటే దానికి కొంచెం షాడోస్, యానిమేషన్స్ అవన్నీ యాడ్ చేయాలి. అలాగే అది మిడిల్‌కి రావాలి అని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సేమ్ ఆహ్, ఇక్కడ ఇవ్వడం అండ్ ఎంటర్ చేయడం. తర్వాత మళ్ళీ అది కోడ్ ఇస్తది. సో, ఆలోపు మనం ఆల్రెడీ ఫస్ట్ కోడ్ ఇచ్చాం కదా! జస్ట్ అది డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసిన తర్వాత అది మళ్ళీ కోడ్ జనరేట్ చేసింది కదా! అది కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని చెప్పేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేసి మళ్ళీ మనకి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయితుంది కదా! ఇక్కడ చూసారా మనకి మిడిల్ అయితే వచ్చింది. టోడో లిస్ట్ ఇక్కడ టాస్క్ నేమ్ యాడ్ చేయాలి అండ్ యాడ్ బటన్. సో, నేను నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసరికి ఏంటంటే నాకు ఫ్యూచర్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. లైక్ టైమ్ సెటప్ ఫర్ టాస్క్ అట్లనే ఎడిట్ ఆప్షన్, డిలీట్ ఆప్షన్, మార్క్ యాస్ కంప్లీటెడ్ ఆర్ నాట్. అది కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి. అయిన తర్వాత మళ్ళీ అక్కడ గిట్‌హబ్ చాట్‌లో ఎంటర్ చేసి ఆ కోడ్‌ని ప్రాంప్ట్‌ని క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కోడ్ అనేది జనరేట్ అయితుంది. సో, జనరేట్ అది కాపీ చేసి ఇక్కడేమో ఫస్ట్ కోడ్ ఉంది కదా! అది రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే మనం కాపీ చేసామో అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తే మనకి క్రోమ్‌లో ఓపెన్ అయితుంది కదా! సో, ఇక్కడ చూసారా మనకి ఇట్లా అయితే ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక టాస్క్ నేమ్ యాడ్ చేస్తున్నాము అండ్ టైమ్ సెటప్ చేస్తున్నాం. సో, టుడే టైమ్ అనేది సెటప్ చేశాను అండ్ చేసిన తర్వాత జస్ట్ యాడ్ బటన్ క్లిక్ చేశా. యాడ్ అయితే అయ్యింది మనకి. సో, ఇక్కడ బటన్స్‌లో వచ్చాయి. ఏంటి కంప్లీట్, ఎడిట్, డిలీట్ అని చెప్పేసి. సో, నాకు బటన్స్ కాకుండా మేబీ ఐకాన్స్‌లో అయితే బెస్ట్ అని చెప్పేసి జస్ట్ నా నెక్స్ట్ ప్రాంప్ట్ ఏమిచ్చానంటే నాకు బటన్స్ వద్దు. ఐకాన్స్‌లో కావాలని చెప్పేసి కొంచెం బెస్ట్ లుకింగ్ రావడానికి అని చెప్పేసి ఇచ్చాను. సో, సేమ్ మళ్ళీ ఇదే రిపీట్ చేశారు. అక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి ఎంటర్ చేస్తే మళ్ళీ మనకి కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. అది మళ్ళీ కాపీ చేసి ఇది పాత కోడ్ ఉంది కదా! అది రిమూవ్ చేసి అది పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత మనకి వెబ్ ఇంటర్ఫేస్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తే మనకి ఎట్లా వచ్చింది? ఇలా వచ్చింది. సో, ఇక్కడ మళ్ళీ నేనేం చేశాను, యాడ్ చేశాను. అట్లనే టైమ్ ఇచ్చాను. సో, చూసారు ఇక్కడ ఐకాన్స్ అయితే మనకొచ్చింది. నెక్స్ట్ ప్రాంప్ట్ ఏంటంటే నేను సాంగ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ టైమ్ నేనైతే టాస్క్ అయితే ఇచ్చానో, ఆ టైమ్ రీచ్ అయినప్పుడు నాకు సాంగ్ అనేది ప్లే చేయాలి. అట్లనే స్టాప్ బటన్ కూడా కావాలి. నేను స్టాప్ చేయడానికి ఆ సాంగ్‌ని అని చెప్పేసి. సో, ఇచ్చిన తర్వాత మళ్ళీ అది కోడ్ అయితే జనరేట్ చేసింది. ఆ కోడ్‌ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేశాను. పాత కోడ్ రిమూవ్ చేసి పేస్ట్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేశా. చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయింది కదా! క్రోమ్‌లో. సో, నేను టాస్క్ నేమ్ ఇచ్చాను. అట్లనే ఆహ్, అలారం సెట్ చేయడానికి డేట్ ఇచ్చాను. సో, యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ టైం రీచ్ అయితదో ఆ టాస్క్ టైము మనకి మ్యూజిక్ అనేది ప్లే అయ్యడం స్టార్ట్ అయితది. సో, మీకెప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్ బటన్ చేయొచ్చు. సో, నేను స్టాప్ బటన్ అయితే చేస్తున్నా. క్లిక్ చేస్తున్నా. సో, ఇది వెబ్‌సైట్ అనేది. సో, మీకు ఇంకేమైనా ఫ్యూచర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో, అక్క 1 మినిట్ అన్నావు కదా! వెబ్‌సైట్ జనరేట్ చేయడం ఇంతసేపు పట్టింది ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంతసేపు తీసుకున్నా. సో, లాస్ట్‌లో చూపిస్తున్నా చూసారా నేను ఏదైతే కోడ్ ఇచ్చానో ప్రాంప్ట్స్ ఇచ్చానో ఆ ప్రాంప్ట్స్ 5 ప్రాంప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంప్ట్స్ అన్ని ఒకేసారి ఇచ్చేసాను. ఒకేసారి ఇచ్చేస్తే ఎంటర్ చేసిన తర్వాత అది ఒకేసారి కోడ్ అనేది జనరేట్ చేస్తది. జనరేట్ చేసి సేమ్ కాపీ చేయడం, పేస్ట్ చేయడం అండ్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేయడం.